ఉన్నది. ఇక ముందర రాముడు అప్పుడు తన అప్పుడు తను ఏవేవి చెప్పాడో మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి వశిష్ఠులు వారు ఉత్తరం చెప్తున్నారు. ఇప్పుడు ఈ సర్గలో రాముడు మళ్ళీ మనస్సు గురించి మాట్లాడబోతున్నాడు. దానికి వశిష్ఠుల వారు జవాబు చెప్పారు. మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు రాముడు మనస్సు గురించి ఏం మాటలు చెప్పాడు, ఇప్పుడు వశిష్ఠుల వారు దానికి మనస్సు గురించి ఆన్సర్ ఏం చెప్పారు, ఈ రెండు కంపేర్ చేసి చేయాలి. ఇప్పుడు ఈ అధ్యయనం పూర్తి అవుతుంది. మీరెవరైనా అది చేస్తారా, లేకపోతే నన్నే చేయమంటారా? నేను ఇప్పుడు కొంచెం చెప్పనా గురుగారు? నేను రాసింది ఇప్పుడు ఇప్పుడు అలా ఏది రాముడు మనసు గురించి ఏం చెప్పాడు అనా? అవునా? ఒకసారి వశిష్ఠుల వారు ఏం చెప్పారు విన్న తర్వాత రెండు నోట్స్ కంపేర్ చేయాలి అంటున్నాను నేను. అంటే వాళ్ళ నోట్స్ కూడా రాసుకోవాలి, అట్లాగే రెండు కంపేర్ చేసుకొని చెప్పాలి. అట్లాగే ఓకే. సరే, మనం ప్రారంభం చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. అంతరాయతి నిరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీ కరుణామశ్రుణైః కటాక్షపాతైః కురుమాంబ కృతార్థసార్థవాహం వాగర్థావివ సంపృక్తో వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ముప్పై శ్లోకం దాకా నిన్న చెప్పుకున్నా. నిన్నటి సరుకులు నేను సంధ్యాకాలాన్ని రాత్రి కాలాన్ని వర్ణించి ఇప్పుడు సూర్యోదయ సమయాన్ని మళ్ళీ తర్వాత రోజు మాట్లాడుకుందాం అని అన్నారు కదా. తర్వాత రోజు ఉదయాన్ని ఎలా జరిగింది అనేదాన్ని ఇప్పుడు వర్ణన ప్రారంభం చేస్తున్నారు. యమకాయోపమాశ్యామాయయౌ తిమిరమాంసలా ఆయయౌ మిహికాస్థారా తత్ర తేషాముషశనైః. భయంకరమైనటువంటి రాత్రి అంధకారంగా తొలగిపోతూ ఉండగా మంచుతో కూడినటువంటి ఉష మెల్లగా అక్కడికి విచ్చేసింది. ఆయయౌ విచ్చేసింది. ఉషఃకాలం వచ్చింది. ఉషఃకాలం అంటే సూర్యోదయానికి ముందు ఉన్న కాలానికి ఉషఃకాలం అంటే. అంతర్ధానముపాజగ్మస్తారానమసి భాసురా ప్రభాత పవనేనేవ హృతా కుసుమవృష్టయః. నక్షత్రాలు అన్ని కూడా రాత్రి అంతర్ధానం ఉపాజగ్మహు తారాహ నభసి భాసురాహ. ఆకాశంలో వెలుగుతూ ఉన్నటువంటి నక్షత్రాలు అన్ని మాయమైపోయాయి. ఎలా అంటే ప్రభాత పవనేనేవా హృతాహ కుసుమ వృష్టయ. మీరు బాగా విప్పారుకున్నటువంటి పువ్వులు ఉంటాయి చెట్ల మీద, అవి అన్ని పువ్వుల వృక్షాలకి నప్పుతుందని చెప్పలేము, కానీ ఈ నాగమల్లకి కానీ లేకపోతే పారిజాత వృక్షాలు కానీ ఉదయాన్నే గాలి విచంగానే మొత్తం చెట్ల మీద ఉన్నటువంటి పూలని జల 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 రాలి కింద పడిపోతాయి. కదంబ వృక్షాలు కానీ వీటన్ని. అలా ఆకాశం నుండి నక్షత్రాలన్నీ మాయమైపోయాయి. చెట్టు మీద నుంచి పూలు ఎలా అయితే చిన్న గాలికి పొద్దున పూట ఉన్నటువంటి చిన్న గాలికి అంతకు ముందు రోజు చండమారుతానికి రాలని మొగ్గలు తర్వాత రోజు చిన్న గాలికి పొద్దున లేవంగానే వీచే చిన్న గాలికి అన్ని జలజల రాలిపోతాయి. అలా నక్షత్రాలన్నీ రాలిపోయాయంట. ఆజగామాత్కః ప్రభోన్మీలితలోచనః వివేకవృత్తే మహతా మనసేవ నవోదిత.
నిద్రించేటువంటి జనాలు వాళ్ళ కళ్ళు మెల్లగా తెరుచుకున్నట్టుగా మహాత్ముల మనసులో కొత్తగా ఉదయించినటువంటి వివేక వృత్తిలాగా సూర్యుడు కనపడ్డాడు. నువ్వు సూర్యోదయమైంది. భానోర్భాసా భూషితైర్మేఘలేశైః కించిత్ కుంకుమఛాయయేవ పూర్వక్ష్మాభృత్పీతవాసా సమేఘైస్తారాహార శ్రీయుతకం సమేతః. సంధ్యాకాలంలో కూడా ఇలాగే వర్ణన చేశారు ఇక్కడ. అక్కడ కూడా సరే. ఇది భానోర్భాసా భూషితైః మేఘలేశైః. ఆ సమయంలో మూర్తియే అన్నట్టుగా ఆకాశం కనపడింది. సంధ్యాకాలంలో అంటే సంధ్యాకాలము విష్ణుమూర్తి రూపంగా చెప్పబడింది. ఇక్కడ సంధ్యా సమయంలో కూడా అక్కడ కూడా ఇలాగే వర్ణించాల్సిన సరే. ఆ శ్లోకం పశ్చిమాద్రిలో ఇంతకు ముందు సూర్యుడు ఎలాగ సంధ్యా సమయంలో అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, ఉదయిస్తున్నటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని విష్ణుమూర్తి లాగా ఎలా కనపడింది, ఇప్పుడు ఉదయిస్తున్న సమయంలో కూడా అంతే. అదే సమయం అది కూడా ఆ తారలు అనేటువంటి హారాలను దాల్చినటువంటి, మేఘాలు అనేటువంటి పీతాంబరాలు విష్ణుమూర్తి లాగా ఆ సంధ్యా సమయం ఉషఃకాలం తర్వాత వచ్చినటువంటి సంధ్యా సమయం, సూర్యుడితో కూడినటువంటి ఆ సంధ్యా సమయం కనపడింది. సభాం పునరుపాజగ్మురన్ నభశ్చర మహీచరాః హ్యస్ననేన క్రమేణైవ కృతఃప్రాతస్తసిక్రమాః. ఒక నిమిషం. స్తనక్రమాః ప్రాతస్తనక్రమాః పూర్వవత్ సన్నివేశేన విశేష సకలా సభా బభూవా స్పందితాకారా వాతముక్తేవ పద్మిని. ఆకాశంలో ఉండేటువంటి మునులు ఖేచరులు, భూమి మీద ఉండేటువంటి ఋషులు భూచరులు, వీళ్ళందరూ కూడా ప్రాతకృత్యాలు నెరవేర్చుకుని వాళ్ళందరూ కూడా సభకు వచ్చారు. మళ్ళీ ముందు రోజులాగానే సభ కూడింది. అక్కడ ఆ సభ ఎలా ఉంది అంటే బభూవ అస్పందితారా వాతముక్తేవ పద్మిని. గాలి లేనటువంటి సరోవరంలో నిస్పంద లేకుండా ఉన్నటువంటి పద్మం ఎలా ఉందో ఆ సభ అలా ఉంది. అథ ప్రసంగమాసాద్య రామో మధురయా గిర్వాచ మునిషాదూలం వశిష్ఠం వదతాంబరం. రాముడు ప్రసంగం అందుకొని మునిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడితో ఇలా అన్నాడు. ఇంకా రామోవాచ భగవన్ మనసో రూపం కీదృశం వదమే స్ఫుటం యస్మాత్ తేనేయం అఖిల తన్యతే లోకమంజరి. మనస్సు రూపం ఎలాంటిది నాకు స్పష్టంగా చెప్పము. తేన అయం అఖిల లోకమంజరి యస్మాత్ తన్యతే. ఈ మనస్సు వల్లనే ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నదో. తన్యతే తను విస్తారే, తను ప్రకాశే అని రెండు. తన్యతే అంటే ఇక్కడ తనుతే తన్యతే, లోకం ఆ మనస్సు వల్లనే లోకం కూడా ప్రకాశిస్తున్నది, లోకమంతా విస్తరించి ఉన్నది. బట్టి ఆ మనస్సు యొక్క రూపం ఎలాంటిదో చెప్పండి. ఇంతకుముందు రాముడు ఏమనుకున్నాడో మనస్సు యొక్క రూపాన్ని ఒకసారి మనం గమనించాలి. వెనకటి పాఠానికి వెళ్ళి ఇప్పుడు వశిష్ఠుడు ఏం చెప్తున్నాడో ఒకసారి గమనించాలి. ఇవి రెండింటిని ఒకసారి కంపారిటివ్ స్టడీ మనం చేయాలి. అప్పుడే మనకు పాఠం అర్థమవుతుంది. వశిష్ఠోవాచ రామాస్య మనసో రూపం న కించిదపి దృశ్యతే నామ మాత్రాదృతే వ్యోమ్నో యథా శూన్యజడాకృతేః కేనాపి హృదయే సద్రూపం విద్యతే మనః
సర్వత్రైవ స్థితం చైతద్విద్ధి రామ యథా నభః. శూన్యమైనటువంటి ఆకాశము ఆ దానికి ఒక రూపం ఎలా లేదు. ఆకాశం ఉంది అంటారా లేదంటారా? ఆకాశం ఉందా లేదా? ఉన్నది గురువు. శూన్యం. ఇప్పుడు ఆకాశం అనంగానే మనం ఏం చేస్తున్నాం? ఆకాశాన్ని చూడండి అంటే ఏం చేస్తున్నాం? శూన్యం. తలెత్తి చూస్తున్నాం. అక్కడెక్కడో ఆకాశం అంటే ఎక్కడుందని చూస్తున్నాం? శూన్యంలోకి. పైకి శూన్యంలోకి ఏం లేదు, పైకి శూన్యంలోకి. శూన్యంలోకి ఏం లేదండి, పైకి చూస్తున్నాం అంతే తలెత్తి. అయితే ఆకాశం పైన మాత్రమే, అక్కడ మాత్రమే ఉందా? సరే, మనస్సు అనగానే ఎక్కడ చూస్తున్నాం మనం? మనలోనే లోపల ఆ, వక్షస్థలంలో ఇలా చేయబడింది. మనస్సు అనగానే అక్కడ చేస్తున్నాం. అంటే ఇవి రెండూ తప్పులే. దాని ఎలా అంటున్నా? ఆకాశం అనేటువంటిది సర్వత్ర. ఆకాశ సర్వత్ర వ్యోమవత్ సర్వగత నిత్య. ఆత్మ ఎలాంటిది అంటే వ్యోమవత్ సర్వగత నిత్య. ఆకాశం ఎలాగైతే సర్వగతంగా ఉందో అలాగే, కానీ నిత్యము అని అంటున్నాం. అలాగే మనస్సు ఎలాంటిది అంటే వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే మనస్సు కూడా ఆకాశంలాగానే నామమాత్రంగా ఉండి, అంటే ఇప్పుడు విభు వస్తువు ఒకటి ఉందనుకోండి, అందుకే నైయాయికులు ఏమంటారంటే మనహ నిత్యం అని అంటారు, విభుహు అని. అదే ఇక్కడ దాన్ని ఇక్కడ చెబుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆకాశం అనేటువంటిది అంటే ఒకదానికి విభుత్వం సర్వత్రా ఉండడం అనేటువంటిది వచ్చింది అనుకోండి, ఇంకేది రూపం అని చెప్పలేం, ఇదే రూపం అని. ఇప్పుడు సముద్రమే అంత పెద్దగా వ్యాపించింది. ఇప్పుడు సముద్రానికి రూపం ఏంటి అని చెప్తాను? సముద్రానికి రూపం ఏమీ చెప్పలేము. ఎందుకంటే సముద్రం ఎందుకు, ఒక చెరువు ఉందనుకోండి పెద్దది, మనం ఆ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయాము. ఆ చెరువు మధ్యలో ఉన్నదానికి అప్పుడు చెరువు రూపం చెప్పమంటే ఏం చెప్తామని చెప్పలేము. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఆకాశంలోనే ఉన్నాము. మనకు అలవాటైపోయింది ఆకాశం అంటే అట్లా పైకి తలెత్తి చూడడం. అసలు ఈ ప్రవర్తనకి మూలం ఎక్కడుంది అని చెప్పేసి వెతకాలి మనం. ఎందుకు ఆకాశం అనంగానే లేదా భగవంతుడు అనంగానే పైకి ఎందుకు చూస్తున్నాం? ఆ పైవాడు మనల్ని రక్షిస్తాడు. పైవాడు అనగానే అక్కడ పరం, అందరికంటే ఉన్నతుడు అనగానే మనకి ఏమర్థమైపోతుంది అంటే మనసులో అందరికంటే ఎత్తైన వాడు, ఎత్తైన ప్రదేశంలో ఉన్నవాడు. ఇలాంటి మనం అంటే కొన్ని అపోహలు ఇవన్నీ ఉన్నాయి కదా, మన ప్రవర్తన కూడా అలాగే ఉండిపోయింది. అందుకోసం ఎప్పుడైనా సరే తత్వం వింటున్నాము, వేదాంతం వింటున్నాము అంటే పరమేశ్వరుడు అంతటా అనంగానే జీర్ణించుకోవడం మన వల్ల కష్టమైపోతుంది. సరే, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు విభుత్వం వచ్చింది అనుకోండి, అంటే అంతటా ఉండడం వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి రూపం చెప్పడానికి రాదు, నీ రూప అయిపోతుంది. అలాగే అది ఎక్కడుందని చెప్తాము? లోపల బయట అంతటా ఉంది. లోపల మాత్రమే ఉందని చెప్పలేము, బయట మాత్రమే ఉందని చెప్పలేము. అలాగే అయితే మనము మన ఆకాశ విషయంలో అలా అయితే మనస్సు విషయంలో ఏం చెప్తున్నాం అంటే హృదయంలో ఉంది, హృద్దేశంలో చూపించి చెప్తున్నా మనసు అక్కడ ఉంది అని చెప్పి. కానీ నిజంగా ఏమంటున్నా అంటే వ్యోమ్నః యథా శూన్య జడాకృతే. అయితే ఇది ఆకాశం లాగానే ఇది కూడా జడమే, మనస్సు కూడా. నా బాహ్యే నాపి హృదయే, అది బాహ్యంలో లేదు, హృదయంలో లేదు, బయట. సద్రూపం విద్యతే మనః సర్వత్రైవ స్థితం చ ఏతద్విద్ధి రామ యథానభః. ఎలా ఆకాశం ఎలా ఉందో అలాగే
అంతటా మనస్సు ఉంది అని నువ్వు తెలుసుకో. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మనస్సు ఎవరికి వాళ్ళకు విడిగా ఉంది కదండి, మరి అంతటా ఉంటే నా మనస్సు అవతలి వాడికి, నేను మనసులో ఆలోచించేది అవతలి వాడికి తెలిసిపోవాలి కదా, వాడు ఆలోచించేది మొత్తం అన్ని క్లాష్ అయిపోవాలి కదా. అదేదో రాహుల్ గాంధీ చెప్పినట్టు సిటీ స్కాన్ మెషిన్ అన్ని కనెక్ట్ చేసేస్తే అందరి బ్రెయిన్స్ కనెక్ట్ అయిపోతాయి, ఒకటి ఆలోచనలు ఒకటి తెలిసిపోతాయి, దేశం బాగుపడుతుంది అన్నట్టుగా అయిపోతుందిగా. అయితే మరి అలా కావట్లేదు కదా. సరే, దానికి కూడా జవాబు చెప్దాం. రాముడే ఇంతకంటే మంచి ప్రశ్న వేస్తాడు, దానికి జవాబు వచ్చినప్పుడు చెప్దాం. ఇదమస్మాత్ సముత్పన్నం మృగతృష్ణాంబు సన్నిభం రూపం తు క్షణకాలాత్ క్షణకల్పాత్ ద్వితీయేందు భ్రమోపమం. మృగతృష్ణలో నీళ్లలాగా జగత్తు ఈ మనస్సు నుండే జనిస్తుంది. ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఎలాంటిది అన్న, జడం అనిత్యం అన్నాం. ఇప్పుడు ఈ జగత్ కల్పన ఎక్కడ జరుగుతోంది అంటే మనస్సులోనే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే జడమో ఏదైతే అనిత్యమో దానివల్ల పుట్టింది నిత్యము సత్యము అయిపోతుందా? ప్రపంచం అనిత్యము, ప్రపంచం సత్యం కాదు అని అన్నామంటే ఎలా నిరూపించాలి? ప్రపంచం ఎక్కడి నుంచి పుడుతోంది? వశిష్ఠుల వారి మాట ప్రకారం మనస్సు వల్లే పుడుతోంది. ఇప్పుడు కుండకి మట్టి కారణం, అవునా అండి? మట్టి ఏ రంగు, మట్టిలో ఏ రూపం ఏ రంగు ఉందో అదే కుండకి వస్తుంది. అవును గురుగారు. ఇప్పుడు ఎర్రటి మట్టితో చేసి నల్లటి కుండ రావాలంటే వస్తుంది, కాల్చడం వేరు. ఎర్రటి కుండతో చేసినప్పుడు నల్లటి కుండ వస్తుందా ఏంటి? అథవా నల్లటి మట్టితో చేసి ఎర్రకుండ కావాలనుకుంటే వస్తుందా ఏంటి? సరే, ఎర్ర మట్టితో చేసి నల్లకుండ కావాలంటే కాల్చేస్తాం, వచ్చేస్తుంది అంటారు. ఇప్పుడు సరే, దాన్ని ఇంకోలాగా అడుగుదాం, నల్ల మట్టితో చేసి కుండ ఎర్రది కావాలంటే వస్తుందా? రాదు. రాదు. జడము అనిత్యమైనటువంటి మనస్సు వల్ల పుట్టినటువంటి ప్రపంచము సత్యము నిత్యము అవుతుందా? కాదు. అందుకు జగత్తుని అసత్యం అనిత్యం అని అన్నాం. సరే, ఈ క్షణకల్పాత్ క్షణ సంకల్పాత్ ఈ రూపం ఎలా అవుతుంది? ద్వితీయేందు భ్రమోపమం. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఆకాశంలో చూస్తున్నాం అనుకోండి, అలాగే రెండు చంద్రులు ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇద్దరు చంద్రుడు లాగా కనిపిస్తుంది. ఏకశ్చంద్ర సద్వితీయవత్ అని, ఒకే చంద్రుడు రెండు లాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అది ఎక్కడ పుట్టింది? అది మనసులో పుట్టినటువంటిది కల్పన, అది భ్రమమే, అది సత్యం కాదు. మధ్యే ఏతదర్థస్య ప్రతిభానం ప్రథాంగతం సతో వాపి తన్మనో విద్ధి నేతరత్. తదసత్వసువులు ఏవైతే ఉన్నాయో, ఏదర్థస్య ప్రతిభానం ప్రథాంగతం సతోవాపి అసతోవాపి తన్మనో విద్ధి నేతరత్. సదసద్వస్తువుల ఆకృతిని ప్రకాశింపజేసేది మనస్సే, అంతే తప్ప ఆకృతి ఏదైతే అది ఇంకా దీనికి ఇంకో ఆకృతి లేదు. కొన్నిసార్లు సత్వస్తువు గాను, కొన్నిసార్లు అసద్వస్తువు గాను ఏదైతే ప్రకాశిస్తుందో, ఏదైతే తాను మారిపోతుందో అదే మనస్సు. ఇప్పుడు మనస్సు అనేటువంటిది అక్షరం కాదు, అంటే మార్పు చెందుతూనే ఉంటుంది. ఏదైతే క్షరం అది నిత్యమా? కాదు. ఎందుకు? ఇప్పుడు మనస్సు అనేటువంటి దానికి ఆది ఉంది. ఎందుకు? వేదంలో ఉంది, తన్మనో సృజత, మనస్సుని సృష్టించాడు. ఎక్కడైతే సృష్టి ఉంది అది అనాది కాదు, సాది. జ్ఞానోదయాంతరము మనస్సు విలీనమైపోతుంది బ్రహ్మంలో. సో ఇది శాంతము కూడా, సాది శాంతము. ప్రపంచం లాగానే, ప్రపంచం కంటే కొద్దిగా ఎక్కువ కాలం ఉంటుంది అంతే మనస్సు.
యదర్థ ప్రతిభానం తన్మన ఇత్యభిధీయతే అన్యన్న కించిదప్యస్తి మనో నామ కదాచన. యద్ అర్థ ప్రతిభానం తన్మనః విధీయతే. చిత్తాకార వృత్తి ఏదైతే వస్తుందో ఆ వృత్తికే మనస్సు అని పేరు. నిరాకారమైనటువంటి చిత్తం అర్థాకారంలో, వస్తువులాకారంలో, ఇక్కడ అర్థాకారం అన్నాం, వస్తువులు అని చెప్పలేదు, అర్థాకారం, సదసద్ రెండూ కూడా అవుతుందిగా. ఒక్కొక్కసారి బ్రహ్మగా మారిపోయేది కూడా మనస్సుగానే ఉంది. బ్రహ్మాకార వృత్తి దేనికి వస్తుంది? మనస్సుకే వస్తుంది. కాబట్టి సద్రూపంగా, సదాకారంగాను అసదాకారంగాను మారిపోయేటువంటి అధ్య అర్థ ప్రతిభానం, దాన్నే మనస్సు అని అంటున్నాము. ఇంకా దీనికి ఇంకొక రూపం ఏమీ లేదు. సంకల్పనం మనోవిద్య, సంకల్పాత్ తన్న భిద్యతే, యథా ద్రవత్వాత్ సలిలం తథా స్పందో యథా అనిలాత్. సంకల్పమే మనస్సు. ఎలాగైతే ద్రవత్వం నుండి నీళ్లని వేరు చేయలేమో, చల నుండి వాయుని ఎలాగైతే వేరుగా చూడలేమో, అలాగే సంకల్పం కంటే భిన్నంగా మనస్సుని చూడలేము. ఎత్ర సంకల్పనం తత్ర తన్మనోంగ తథా స్థితం సంకల్పమనసి భిన్నే న కదాచన కేచన. ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడే మనస్సు ఉంది. సంకల్పము మనస్సు రెండు వేరు వేరు వస్తువులు లేవు. ఒకే కాలంలో ఇవి రెండు, సంకల్పం వేరు మనస్సు వేరు, ఎవ్వరికీ అనుభవంలోకి ఇంతవరకు రాలేదు. సత్యమస్తు అథవా సత్యం పదార్థ ప్రతిభాసనం తావన్మాత్రం మనోవిద్ధి తద్బ్రహ్మైవ పితామహ. సత్య విషయాలైనా గాని సత్యం అస్తు అథవా అసత్యం పదార్థ ప్రతిభాసనం తావన్మాత్రం మనోవిద్ధి. ఆ ప్రకాశాన్ని తదాకార వృత్తిగా మారిపోవడం వరకు మాత్రమే మనస్సు. అయితే ఇంతకుముందు మనస్సు అంటే ఎవరని చెప్పాము? సంకల్పాలు. ఇప్పుడు కాదు, బ్రహ్మము, బ్రహ్మ అని చెప్పాం. అదే పితామహ. మనస్సు అంటే ఎవరు అంటే బ్రహ్మమే అన్నాం. బ్రహ్మే అన్నాం, బ్రహ్మం కాదు, బ్రహ్మే అన్నాం. ఎలా అంటే మనోభావాపన్న చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మ. ఆ చైతన్యానికే బ్రహ్మ అని అంటున్నాం. మనోభావాపన్న చైతన్యం బ్రహ్మ. ఇది అండర్లైన్ చేసుకోండి, ఈ విషయం రాసి పెట్టుకోండి. బ్రహ్మని, చతుర్ముఖ బ్రహ్మని విడిగా మనం ఎందుకు పూజించట్లేదు అంటే, ఇక్కడ మనోభావాపన్నం, మనోభావాన్ని పొందినటువంటి మనోరూపాన్ని చిన్న చైతన్యానికి బ్రహ్మమని పేరు. అందుకోసం మనస్సుని మనోరూపాన్ని పొందినటువంటి చైతన్యాన్ని అక్కడ మనం ఆరాధన చేయట్లేదు. ఎందుకు? మేము ఆరాధన చేస్తే ఆ మనస్సుతోనే చేయాలి. నీళ్ళని నీళ్లతోనే ఎలా కొలవలేము? నీళ్లను కొలవాలి అంటే వేరొక పాత్ర కావాలి కదండి. ఎవరైనా అంటూ ఉంటే బాగుంటుంది. అని మీకు అర్థమైందా లేదా అని. అర్థం అవ్వలేదు అంటే అర్థం అవ్వలేదు అనండి. కొద్దిగా అంటే మీరు అర్థం చేసుకోలేని స్థితిలో విన్నారని కాదు, కొత్త విషయం ఇది కాబట్టి కొత్తగా ఉంటుంది. రెస్పాండ్ అవుతుంటే నాకు కూడా అర్థం చేయించగలను అని నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోతుంది. దక్షిణామూర్తి గారు నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మీ దర్శనం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఇక్కడ భారతదేశంలో ఉన్నారా, జర్మనీకి వెళ్ళారా? లేదు సార్, ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ లో. సరే సరే. మనోరూపమైనటువంటి చైతన్యానికి, మనోరూపాన్ని పొందినటువంటి చైతన్యానికే బ్రహ్మ అని అంటున్నాం. బ్రహ్మము కాదు, బ్రహ్మ అంటున్నాం. చైతన్యమే బ్రహ్మం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రికార్డింగ్ పాజ్ చేయండి, ఒక్క నిమిషం.
మొదలు. ఇప్పుడు అందుకోసమనే బ్రహ్మకి పూజ లేకున్నాము అంటే ఇప్పుడు పూజ దేంతో చేయాలి? మనస్సుతో. మనస్సుతో. మనస్సుతో చేయాలి. మనస్సు అంటే ఏమైంది ఇప్పుడు? మనస్సే, బ్రహ్మే మనస్సు. బ్రహ్మని బ్రహ్మతోనే ఎలా పూజ చేస్తాము? అందుకని బ్రహ్మగారికి పూజ లేదు. అందుకే బ్రహ్మకి పూజ, అందుకే బ్రహ్మగారికి పూజ లేదు, బ్రహ్మం గారికి కూడా లేదు. సరే. సత్వమస్తు అదే మనస్సు అనేటువంటిది ఏంటి? మనోభావాపన్న చైతన్యానికి బ్రహ్మ అని పేరు. ఇది నోట్ చేసి పెట్టుకునే విషయం, ముందు ముందు పనికి వస్తుంది. ఆతివాహిక దేహాత్మ మనః ఇత్యభిధీయతే ఆదిభౌతిక బుద్ధింతు స ఆధత్తే చిరస్థితే. ఆతివాహిక దేహాత్మ, ఇప్పుడు దేహం రెండు రకాలుగా దేహం ఉంటుంది అన్నామా, ఆతివాహికము, ఆది భౌతికము. ఆతివాహిక దేహం అయినటువంటి ఆ సూక్ష్మ శరీరం, ఆతివాహిక దేహం అంటే సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరమే బ్రహ్మ. అదే ఆ బ్రహ్మనే సూక్ష్మ శరీరమైన బ్రహ్మమే మనస్సుగా చెప్పబడింది. ఆయనే ఆది భౌతిక బుద్ధింతు స ఆధత్తే, ఆయన ఆది భౌతిక బుద్ధిని ఆయన ఆధత్తే చిరస్థితే, ఆయన దాన్ని ఆది భౌతిక బుద్ధిని ఆయన సృష్టి ఆధత్తే ధరిస్తున్నాడు. బుద్ధి రూపాన్ని కూడా ఆయనే ధరిస్తున్నాడు. అవిద్యా సంస్కృతిశ్చిత్తం మనోబంధో మనస్తమః ఇది పర్యాయనామాని దృశ్యస్య విదురుత్తమాః. ఈ మనస్సుకే వేరే వేరే పేర్లు ఉన్నాయి, ఒకసారి అన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ముందు వెళ్ళి వేరే వేరే ఈ పేర్లు వాడామంటే మళ్ళీ ఇది అది భిన్నం అనుకోకూడదు. అవిద్య, సంస్మృతి, చిత్తం, మనః, బంధః, మలః, తమః, ఇవన్నీ కూడా ఈ మనస్సుకే పర్యాయనామాలు. దృశ్యస్య విదురుత్తమా. ఈ దృశ్య రూపమైనటువంటి ప్రపంచానికే, ఇప్పుడు ప్రపంచము మనస్సు రెండు వేరు వేరు కాదు. నహి దృశ్యాదృతే కించిన్ మనసో రూపమస్తి దృశ్యం చోత్పన్నమేవ తన్నేతి వక్ష్యామ్యహం పునః. ఈ దృశ్య ప్రపంచం కాకుండా మనసుకి ఇంకో రూపం లేదు. అసలు నిజంగా ఈ దృశ్య ప్రపంచానికి కూడా వాస్తవంలో ఉత్పత్తి లేదు. దృశ్యం చోత్పన్నమేవైతి ఏవైతత్ నేతి, దృశ్యం చ ఉత్పన్నమేవా ఏతత్ న ఏతి. ఉత్పన్నత్వాన్ని పొందడం లేదు. ఈ దృశ్య ప్రపంచం కూడా ఉత్పన్నాన్ని పొందట్లేదు. వక్ష్యామ్యహం పునః. అది ఎలా అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అది ఈ విషయాన్ని నేను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను అని చెప్పి చెప్తున్నారు. యథా కమల బీజాంత స్థిత కమలవల్లరి మహాచిత్ పరమాణవంతరస్థా దృశ్యం జగత్ స్థితం. కమల బీజంలో ఉన్నటువంటి తామర తీగ సూక్ష్మభావంలో బీజ రూపంలో బీజం లోపల సూక్ష్మభావాన్ని పొందినట్లు, లేదా ఆ బీజ రూపంలో సూక్ష్మంగా అణిగి ఉన్నట్లు మహాచిత్ పరమాణువు లోపల ఈ జగత్తు సంస్కార రూపంగా ఇమిడి ఉంది. ప్రకాశస్య యథా లోకో యథా వాతస్య చాపలం యథా ద్రవత్వం దృశ్యత్వం ద్రష్టురీదృశం. ప్రకాశస్య యథా ఆలోకః ప్రకాశస్య, ఎలాగైతే జ్యోతిష్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో సూర్య చంద్ర ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాంతి, వాయు యొక్క ఫలత్వము,
జల జలాలు నీళ్ల యొక్క ఆ యథా ద్రవత్వం, జలముల యొక్క ద్రవత్వము, పయసి అంటే నీళ్లలో ఉన్నటువంటి ద్రవత్వము, దృశ్యత్వం ద్రష్టురీదృశం, ఇవన్నీ ఎలాగైతే వాటిలో ఇమిడి ఉన్నాయో అలాగే ద్రష్ట ఈదృశం దృశ్యత్వం, దృశ్యత్వం కూడా, ఈ దృశ్య ప్రపంచం కూడా ద్రష్ట యందే ఇమిడి ఉంది. ఎక్కడుంది ప్రపంచము అంటే చైతన్యంలోనే ఉంది, చైతన్యం కంటే భిన్నంగా లేదు. ఇప్పుడు ఎంతవరకు ఇది ప్రపంచం బాధిస్తుంది? చైతన్యం ఉన్నది. చైతన్యం ఉన్నంత వరకు బాధించదండి. చైతన్యం కంటే భిన్నంగా ఉంది అని అనుకున్నంత వరకు బాధిస్తుంది. ఇప్పుడు ఎలా చెప్ప ఆకాశంలో ఎగరాలి అనేటువంటి కోరిక ఉందనుకోండి, ఆకాశం అక్కడెక్కడో దూరంగా ఉంది, అక్కడ నేను ఎగరాలి అని అనుకున్నప్పుడు చాలా కోరికలు వస్తుంటాయి. ఇప్పుడు తేట తెల్ల చేసేసి ఆకాశం మీ కాళ్ళ కింద ఉన్నది కూడా ఆకాశమే అంటే ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్నామా లేదా అండి? అవును. అప్పుడు కొన్ని ఇప్పుడు మన ఏదో మనము చాలా రోజులు దాని పట్ల అపోహను పెంచుకొని ఒక దాన్ని పొందాలి అని చాలా కోరిక ఉంటూ ఉంటుంది. తర్వాత అది అలాంటిది ఏమీ లేదు. చిన్నప్పుడు ఏదో పుస్తకాలు అవి ఇవి చదువుతున్నప్పుడు వారపత్రికలో, మాసపత్రికలో, లేదా దినపత్రికలో ఏదో అమెరికా అప్పుడు ఏంటంటే అపోహలు ఇలాగే పెంచేసేవాళ్ళు. అమెరికాలో టాబ్లెట్లు ఉన్నాయంటే అది తింటే ఆకలి వేయదంట అని చెప్పి. మనం ఏమనుకునేవాళ్ళము, ఇప్పుడు ఇంత అనర్థానికి కారణం ఆకలి వేస్తుంది కాబట్టి సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయాలంటే చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం డబ్బులు లేవు కాబట్టి స్కూల్కి వెళ్ళలేము కాబట్టి మనం చదువుకోం కాబట్టి ఉద్యోగం రాదు కాబట్టి మళ్ళీ మనం ఆకలితోనే బతకాలి. అంటే అమెరికాలో ఏదో ఉందంట, ఎట్లాగైనా సరే ఎవరైనా అమెరికా వెళ్తుంటే అదేవో టాబ్లెట్లు పంపించమని చెప్తే అది ఇండియాలో కూడా తయారైపోతే అవి తీసేసుకుంటే ఆకలి ఉండదు. ఆకలి లేకపోతే సంపాదించాల్సిన అవసరం లేదు, సంపాదించాల్సిన అవసరం లేకపోతే ఉద్యోగం అవసరం లేకపోతే చదువుకోవాల్సిన అవసరం లేదు, చదువు అవసరం లేకపోతే దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎందరు అనుకున్నారో తెలియదు, నేను అనుకునేవాడిని. తర్వాత అలాంటిది ఏమి అన్ని ఊరికి అప్పుడేదో ఆ పేపర్లు అంటే ఇలాంటి మంచి విషయాలు చెప్తారని చెప్పేసి ఆ పేపర్ని కొనేటట్టుగా చేయడం కోసమే రాశారు అన్నప్పుడు ఇప్పుడు దాని మీద దృష్టి పోయిందిగా. అలాంటిది ఏమీ ఉండదు. ఎప్పటిదాకా జన్మ ఉంటుందో అప్పటిదాకా ఎంతో కొంత తినాల్సిందే. ఏమో చిన్నప్పుడు 100 ఇడ్లీలు తినేవాళ్ళం, ఇప్పుడు ఇడ్లీలు తినాల్సిందే, అట్లా మార్పు లేదు. కాబట్టి అది ఎప్పటిదాకా భావన ఉందో అప్పటిదాకా దాని గురించి ఏదో ఒక ఆశ ఉండింది. ఇప్పుడు అది లేదు అన్నప్పుడు ఆశలే దాని అంతే. అలాగే ఈ ప్రపంచం ఎప్పటిదాకా ఇప్పుడు ఆశ మోహం ఉంది అంటే దాని వల్ల దుఃఖం కూడా కలిగింది, అది పొందలేకపోతున్నాము అంటే. అవును. అదే ఇప్పుడు దాని మీద మోహం లేదు అంటే దాని వల్ల వచ్చే దుఃఖం కూడా లేదు. ఇప్పుడు ప్రపంచం కూడా అంతే. ప్రపంచం చైతన్యం కంటే భిన్నము అని అనుకున్నంత వరకు మాత్రమే దాంట్లో ఏదో సంపాదించాలి, దాంట్లో ఏదో చెయ్యాలి అనే మోహం. వాళ్ళు చైతన్యం కంటే భిన్నం కాదు అన్నప్పుడు అప్పుడు ఇంకా కో మోహ కశోక, మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? అవును గురువు. ఇప్పుడు ఇంకా అంగదత్వం యథాహేమ్ని మృగనద్యా జలం భిత్తిర్యథా స్వప్నపురే తథా ద్రష్టరి దృశ్యధీహి. సువర్ణంలో ఆభరణము, మరుమరీచికల్లో జలము, స్వప్నంలో గోడలు, ఇవన్నీ కూడా అలీకమైనట్టు. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఏమన్నా భిన్నంగా ఉన్నాయని చెప్పగలుగుతామా ఏంటి? లేదు, అన్ని దాంట్లో కలిసిపోయి ఉన్నాయి అవన్నీ కూడా.
ఇప్పుడు అలాగే ద్రష్ట యందు దృశ్య బుద్ధి కూడా అలాగే ఉంది. ఇక్కడ కార్యానికి కారణం కంటే వేరే సత్తా లేదు అని నిరూపిస్తున్నాం. ఏవం ద్రష్టరి దృశ్యత్వం అనన్యదివా యత్ స్థితం తదపి ఉన్మార్జయామ్యాశు త్వచ్చిత్తా దర్శతోమలం. ఇవన్నీ కూడా, ఈ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు వీటన్నిటిలో నేను అనేటువంటి భావన, ఇప్పుడు ఇంతకుముందు ఎలాగైతే ఇంతకుముందు వివరించాను వశిష్ఠులు అని, నేను ఇంతకుముందు నేను ఎలాగైతే వివరించాను, ద్రష్టలోనే దృశ్యత్వం ఉంది అని నేను ఏదైతే వివరించానో అది తదపి ఉన్మార్జయామ్యాశు త్వచ్చిత్తాదర్శతోమలం. అయితే ఇది వెంటనే తొలగిపోదు, కానీ నేను ఉన్మార్జయామి, నీ ఆదర్శం, నీ మనస్సు అనేటువంటి అద్దము నుండి ఈ ద్రష్ట ఎందు కాకుండా దృశ్యం భిన్నంగా ఉంది అనేటువంటి మలాన్ని నేను తుడిచివేస్తాను అంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? ద్రష్ట ఎందు మనస్సు, ఇంతకుముందు నువ్వేం చెప్పుకుంటూ వచ్చావు? మనస్సు వేరే, సంపదలు వేరే, ఇవేవో చాలా చెప్పుకుంటూ వచ్చావు కదా. ఒక్కొక్కటి నేను తీసేస్తాను. యద్ద్రష్టురస్య ఒక నిమిషం. యద్ద్రష్టురస్యాద్రష్టృత్వం దృశ్యాభావే భవేత్ తద్విద్ధి కేవలీ భావం తతయేవ అసతఃసతః. ఇప్పుడు చిత్తమాలిన్యం వలననే నీకు దృశ్యము కంటే దృశ్యమైనటువంటి విశ్వము కనిపిస్తుంది. ఈ మాలిన్యం తొలగిపోతే ఇక దృశ్యం కనపడదు. నిర్మలమైనటువంటి అద్దంలాగా అప్పుడు నువ్వు స్వచ్ఛుడవు అవుతావు. నువ్వు ఎప్పటి వరకు, మళ్ళీ ఇదే మాట, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. నువ్వు ద్రష్ట యందు దృశ్యము కాకుండా, ద్రష్ట యందు ఎలా దృశ్యాన్ని చూడాలి అంటే, ప్రపంచమంతా ఎలా ఉంది అంటే ఆభరణంలోనే స్వర్ణంలోనే ఆభరణం ఉన్నట్టు. నీళ్ళల్లో ఎలాగైతే ద్రవత్వం ఉందో, వాయువులో ఎలాగైతే చలనం ఉందో, ఎలా అయితే వేరు చేసి చూడలేము దాన్ని ఇంకా. అయితే ఎప్పుడు దాన్ని వేరు చేసి చూడము, చైతన్యం నిత్యం కదండి. అప్పుడు ప్రపంచం కూడా నిత్యమనే చెప్పాలి. దానిలో ఇమిడి ఉంది కదా. అంటే ఇక్కడ మళ్ళీ విషయం ఏంటంటే, కార్యానికి కారణం కంటే భిన్నమైనటువంటి సత్తా లేదు కాబట్టి అది నిత్యం కాదు అని చెప్పాల్సి వస్తుంది. అంటే అక్కడ మళ్ళీ అది, ఈ ప్రశ్నలు మళ్ళీ వస్తుంటాయి. మళ్ళీ సమాధానం చెప్పుకుంటూనే ఉండాలి. దీనికే మననము అని పేరు. ఎందుకంటే ఇంతే చెప్తున్నా, ఉన్నదంతా వేదాంతం ఇంతే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. కానీ ఈ సందేహాది రాక్షసులు ఎలా ఉంటారు? మందేహాది రాక్షసులు అంటే 33 కోట్ల మంది, 33 కోట్ల రకాలుగా ఈ సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ 33 కోట్ల సందేహాలన్నిటినీ కూడా జ్ఞానం అనేటువంటి బ్రహ్మాస్త్రంతో వాటన్నిటిని నాశనం చేయాలి. మళ్ళీ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. విచారణ చేసిన కొద్దీ మళ్ళీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి, మళ్ళీ ఇప్పుడు వేసుకున్న ప్రశ్నలు రాసి పెట్టుకోండి. మళ్ళీ వారం తర్వాత విచారణ చేయండి, మళ్ళీ అవే ప్రశ్న, ఇదే ప్రశ్న ఇంకొకలాగా వస్తుంది. మళ్ళీ దానికి ఇదే సమాధానం, అంతే. ఇప్పుడు సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ప్రపంచము బ్రహ్మము కంటే భిన్నం కాదు. బ్రహ్మలోనే, చిత్తంలో, చైతన్యంలోనే, చిత్తులోనే ఇది అణిగి ఉంది. అణిగి ఉంది అంటే, ఇప్పుడు కమల బీజం లోపల కమలం యొక్క తీగ అణిగి ఉంది అంటే, కమల బీజాన్ని చీల్చుకొని కమల తీగ ఉందండి. తర్వాత ఇప్పుడు కమల బీజం లేదు, కమల తీగ మాత్రమే ఉంది.
అలాగే ఇప్పుడు చైతన్యాన్ని చీల్చుకొని ప్రపంచం పుడితే ఈ చైతన్యం లేదని చెప్పేద్దామా? అంటే మళ్ళీ దృష్టాంత దార్ష్టాంతిక భావాన్ని ఎక్కడి వరకు అప్లై చేయాలో అక్కడి వరకే అప్లై చేయాలి. ఎందుకు? కారణం చెప్తారా ఎందుకు? చై- చాలా రోజులు అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి మీ మెమరీ రిఫ్రెష్ చేయాలి నేను ఇప్పుడంటే. ఎందుకు? చైతన్యం ఉంది కాబట్టి. చైతన్యం ఉంది కాబట్టి కాదు. ఇంకొకసారి ప్రశ్న గురుగారు. ఇప్పుడు కమల బీజం లోపల కమల తీగ ఉంది అని అంటే ఆ కమల బీజం ఎప్పుడైతే కమల బీజంలో నుంచి కమల తీగ బయటికి రావాలి, అనుకూలమైనటువంటి సమయం రాగానే ఆ కమల బీజాన్ని చీల్చుకొని కమల తీగ బయటకు వచ్చింది. కమల తీగ పెరుగుతున్నప్పుడు ఆ బీజం కరిగిపోయింది. ఆ బీజాన్ని వాడేసుకొని కమల తీగ దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని వాడేసుకొని బీజంలో నుంచి తీగ వచ్చి బయటకు వచ్చేస్తుంది. అంతే కదా, అంకురం అలాగే వస్తుంది. బీజం నుంచి అంకురం అలాగే వస్తుంది. బీజాంకుర న్యాయం. అదే గురు, నేను ఆ, అనే ఇప్పుడు ఉనికి అంటే నేను చైతన్య అనే ఇంకా ప్రశ్న పూర్తి అవ్వలేదు నాది. క్షమించాలి. ప్రశ్న మళ్ళీ అడగమన్నారుగా. అవును, చెప్పండి. ప్రశ్న పూర్తిగా వినండి. ఇప్పుడు చైతన్యంలో అణిగి ఉన్నటువంటి ప్రపంచం చైతన్యం నుండే ఉద్భవించింది అంటే చైతన్యాన్ని చీల్చుకొని పుట్టినటువంటి ఈ ప్రపంచము చైతన్యంలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి చైతన్యాన్ని నాశనం చేసేసి ప్రపంచం పెరిగింది అని అన్నాం అనుకోండి. అలానేనా? అలా చెప్పొచ్చా? అలా కాదు కదా. అలా కాదు గురుగారు. ఎందుకు? చైతన్యం చైతన్యానికి విడిగా, ఉనికి నాశనం విడిగా, లేదు. చైతన్యం విడిగా ఉనికి విడిగా లేదు కాబట్టి రెండు పరస్పరం. కాదు, ఇలా ఎందుకు చెప్పకూడదు అంటున్నాను. అలా ఎందుకు అవ్వదు అని అడగలేదు నేను. ఓకే ఓకే, ప్రశ్న మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇలా ఎందుకు చెప్పకూడదు? చైతన్యాన్ని నాశనం చేసి రాలేదు గురుగారు, కాకుంటే చైతన్యాన్ని కనపడనీయకుండా వచ్చింది. చైతన్యం యొక్క అస్తిత్వం ఉంది కదా గురుగారు. కాదు, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాను అనుకోండి, మల్లికార్జున రావు లాగా ఓ దట్టా నేను వాటో అనుకున్నా అంటారు మీరు. అంటే అంటే ఉనికి ఇప్పుడు నేను ఉన్నాను అన్నాకే కదా గురుగారు చైతన్యం అనేది అసలు ఉంది. ఇప్పుడు సరే, నేను మీరు చాలా చాలా చైతన్యంలోంచి చైతన్యం పుట్టుకొస్తుందండి. కాదు, విషయం ఏంటి అంటే ఉదాహరణలు ఏవి చెప్పినా ప్రపంచం నుంచి చెప్పాలి. కరెక్ట్. ఉదాహరణలు బ్రహ్మనికి పోలినటువంటి ఇంకో వస్తువు లేనప్పుడు మనం ఉదాహరణలు ఇక్కడి నుంచి తీసుకోవాలి. కాబట్టి దృష్టాంత దాష్టాంతిక భావాన్ని ఎంతవరకు చెప్పామో అంతవరకే తీసుకోవాలి. దాన్ని ఎక్కువగా తీసి అక్కడ దాకా అప్లై చేయకూడదు అంతే. ఇప్పుడు ఏ ఉదాహరణలు ఇవేవి చెప్పినా కూడా మరీచికలాగా అన్నాం అనుకోండి, ఎండమావిలాగా ఎడారిలో ఉన్నటువంటి నీళ్ళలాగా అని అంటే దాంట్లో ఏముందండి? ఇవి ఇంకేమైనా ఇప్పుడు ఉదాహరణలు ఇప్పుడు ఏమి చెప్తున్నా కూడా అవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న ఉదాహరణలే చెప్పాలి. ఎందుకు? బ్రహ్మమునకు పోలినటువంటి ఇంకొక వస్తువు లేదు ఉదాహరణ చెప్పాలి అన్నా కూడా. కాబట్టి ఇక్కడ బీజాంకుర న్యాయం అని చెప్పేసి అంకురం ఎలాగైతే బీజాన్ని చీల్చుకొని పుడుతోంది, బీజాన్ని కరిగించేస్తుంది, అలా చైతన్యాన్ని కూడా కరిగిందండి అలా చెప్పడానికి లేదు. ఎక్కడ దాకా చెప్పామో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. మరి ఎందుకు అంటే ఇవి ఉదాహరణలు ఏవి చెప్పినా బ్రహ్మానికి పోలినటువంటి ఇంకొక వస్తువు లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు పెట్టుకొని బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం రెండవ కాండ మనం చదువుకున్నప్పుడు దాంట్లో చివరి అధ్యాయాల్లో ఈ విషయాన్ని వివరించారు. ఇంకంతకంటే ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ప్రశ్న వేస్తాను నేను. ఇప్పుడు మీకు ఆన్సర్ అర్థమవుతుంది అనుకుంటాను. మేము ఇప్పుడు ఉదాహరణ ఏం చెప్తున్నాము అంటే కమల బీజం లోపల కమలలత అణిగి ఉంది అని ఎలా అణిగి ఉందో అలాగే చైతన్యంలోపు ప్రపంచం కూడా అణిగి ఉంది. కమల బీజం నుండి కమలలత ఎలా ఉద్భవించిందో అలా చైతన్యం నుండి ప్రపంచం కూడా వచ్చింది అని అన్నాం. అదే వెంటనే కమల బీజం ఎలా వస్తుంది, కమల బీజంలో నుండి అంకురం ఎలా వస్తుంది అని అంటే దానికి అనువైనటువంటి సమయం రాగానే అంకురం చిగురించి ఆ బీజాన్ని
పగలగొట్టుకొని లోపల నుంచి చిగురించి అలా కొద్దిగా పెరుగుతూ దానికి కావాల్సినటువంటి ఆ పెరగడానికి కావాల్సినటువంటి ఏవైతే న్యూట్రియంట్స్ కావాలో ఆ బీజం నుండే మొత్తం లాగేసుకొని వేర్లు గట్టిపడ్డ తర్వాత వేర్లు భూమిలో జొచ్చుకుపోయి భూమిలో నుండి మళ్ళీ రసాన్ని సారాన్ని గ్రహించడం మొదలుపెట్టి పెరిగింది. అలాగే చైతన్యంలోపు ప్రపంచం కూడా అణిగి ఉంది అంటే అణువైన సమయం రాగానే చైతన్యాన్ని పగలగొట్టుకొని ప్రపంచం వచ్చేసి చైతన్యంలో ఉన్నటువంటి సారాన్నంతా లాగేసుకునే ప్రపంచం వర్ధిల్లిపోయి చైతన్యాన్ని కరగదీసేసింది అని చెప్తే అలా కుదరదు. ఎంత అర్థం చేసుకోవాలి? ఆ బీజంలోపు కమలలత అణిగి ఉంది అంతవరకు మాత్రమే ఉదాహరణ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ సాగదీయకూడదు. అంటే ఈ మైండ్ సెట్ ని మనం పెంచుకుంటే మాత్రమే వేదాంతం అర్థమవుతుంది. సరే, అలాగే దృశ్యత్వం అనేటువంటిది ద్రష్టలో ఉన్నది అని అది అర్థం కాకపోవడం ఆ మాలిన్యాన్ని మాలిన్యం ఎప్పుడైతే అద్దానికి అంటి ఉందో అప్పుడు దాంట్లో ముఖం ప్రతిబింబం ఎలాగైతే కనపడదో అలాగే నీకు ఈ మాలిన్యం ఉన్నంత వరకు నీకు విషయం అర్థం కాదు. కాబట్టి దాన్ని నేను తొలగిస్తాను అంటున్నా. తత్తాముపాగతే భావే రాగద్వేషాది వాసనాః శామ్యంతి అస్పందితే వాతే స్పందన క్షుబ్ధతా యథా తత్ తాముపాగతే భావే రాగద్వేషాది వాసనాః. ఇక్కడ 50 ఎన్నో శ్లోకం ఇది? 54వ శ్లోకం చూస్తున్నాను కదా. ఇప్పుడు గాలి వీచకుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి లతాదులు ఏవైతే కదలకుండా ఉండిపోతాయో అలాగే ఆత్మతో ఏకత్వము పొందగానే సర్వస్మిన్ ఒక్క నిమిషం తత్తాం ఉపాగతే భావే రాగద్వేషాది వాసనాః శామ్యంతి అస్పందితే వాతే స్పందన క్షుబ్ధతా యథా. ఇక్కడ ఇంతకుముందు యద్ద్రష్టురస్యాద్ భవేద్బలా తద్విద్ధి కేవలీభావం తత ఏవ అసతస్తతః. ఇప్పుడు ఈ కేవలీభావాన్ని ఒకవేళ ఎప్పుడైతే పొందుతామో అప్పుడు రాగద్వేషాది వాసనలన్నీ లేకపోయినా తొలగిపోయిన తర్వాత కేవలీభావాన్ని పొందినప్పుడు ఇక స్పందన లేకుండా ఉంటాము. అంటే ఎలా ఉంటాము అంటే గాలి వీచడం ఆగిపోయిన తర్వాత లతాదుల యందు కదలిక లేకపోవడం ఎలా ఉంటుందో అలా అని అన్నా. అంతే, అలా అక్కడే తీసుకోవాలి. కదలిక లేకపోవడం ఏంటంటే అవి ఇవాళ గాలి వీచకపోయినా రేపు పొద్దున పెరుగుతూనే ఉన్నాయి కదా, కొద్దిగా గొప్ప పెరుగుతున్నాయి, ఆకులు రాలుతున్నాయి, మార్పు ఉండనే ఉంది కదా, మళ్ళీ అక్కడ దాకా దృష్టాంతాన్ని తీసుకెళ్ళకూడదు. అంతవరకు మాత్రమే. ఏ క్షణం వరకు దృష్టాంతం చెప్పామో అంతవరకు మాత్రమే. ఎందుకు అంటే జవాబు ఇంతే. ఉదాహరణలు ఏవి తీసుకున్నా లోకంలో నుంచే మనం తీసుకుంటున్నాము. లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా బ్రహ్మం పోలి లేదు. బ్రహ్మంతో పోలినటువంటిది ఇంకొక ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి కొన్ని గుణాలు కొంత అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ దృష్టాంతాలు వాడుకుంటున్నాము అని బాగా అర్థం చేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. అంతే, ఇది చెప్పడం వచ్చింది. అసంభవతి సర్వస్మిన్ దిగ్భూమ్యాకాశ రూపిణి ప్రకాశ్యతే యద్రూపం ప్రకాశశ్యామలం భవేత్. చైతన్యమయ జ్ఞానంలో దిక్కులు, భూమి, ఆకాశము, వస్తువులు ఎలాగైతే ప్రకాశిస్తున్నాయో ఈ ప్రకాశం దిగాది రహితమైనటువంటిది ఏదైతే ఉందో దాన్నే ఆత్మ ప్రకాశం అని వచ్చింది. అంటే దిగాది ఉపాధి, ఇప్పుడు దిక్కు, భూమి, ఆకాశాదులు ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ ఈ ప్రకాశం రూపమే ప్రకాశ వీటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది ఆత్మే. మరి ఆత్మ రూపం ఏంటి అంటే వీటన్నిటికీ భిన్నంగా ఉన్నదే ఆత్మ చెప్పవచ్చు.
త్రిజగత్వమహం చేతి దృశ్యతే అసత్తాముపాగతే ద్రష్టు స్యాత్ కేవలీ భావస్త తాదృశో విమలాత్మనః. ఇప్పుడు త్రిజగత్వం అహం చేతి, నువ్వు నేను లోకాలు ఇవన్నీ కూడా దృశ్యాలు, ఇవన్నీ కూడా అసత్తులు అని అనుకుంటే అప్పుడు ఎవరైతే ద్రష్ట ఉన్నాడో మలరహితుడై కైవల్యాన్ని పొందుతాడు అని చెప్పవచ్చు. అంటే తనకంటే భిన్నంగా ప్రపంచాన్ని చూడట్లేదు, చైతన్యం కంటే భిన్నంగా తన్ని ప్రపంచాన్ని చూడట్లేదు. అంటే ఇవన్నీ కూడా చైతన్యంలోనివే. చైతన్యం కంటే భిన్నంగా ఇంకొక వస్తువు ఏది లేదు అని ఊరికి అనుకోవడం కాదు, దాని బాగా అంటే అలాగే గనక చూడగలిగితే అప్పుడు అతడు ఏమంటాడు, దానికే కేవలీ భావ అని పేరు, దానికే కైవల్యము. కేవలీ భావం అంటే కైవల్యం అని. కేవలం తెలుగు కేవలం, మళ్ళీ తమిళ్ కేవలం కాదు. తెలుగులో ఏదైతే కేవలం అంటున్నా తమిళ్లో కేవలం మళ్ళీ అర్థం లేదు. సంస్కృత పదాలే అన్ని భాషల్లో వచ్చేవరకు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క అర్థం. అంటే తమిళ్లో అంటారు కేవలం అంటే వాడు హీనుడు అని చెప్పడానికి కేవలం అంటారు. ఇంకే కేవలం పరమేశ్వరుడే అన్నాం అనుకోండి, తమిళ్లో పరమేశ్వరుని కేవలుడు అన్నామా అంటారు. సరే, అనాప్తాఖిల శైలాది ప్రతిబింబేహి యాదృశి స్యాద్ దర్పణే దర్పణత కేవల ఆత్మస్వరూపిణి. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటండి అంటే, ఇప్పుడు అద్దంలో నువ్వు ప్రతిబింబాలు అన్నీ చూస్తున్నావు, దర్పణంలో దర్పణత్వాన్ని నువ్వు చూడగలిగితే, అలాగే ఈ ప్రపంచాన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అప్పుడు నువ్వు ఆత్మని దర్శించగలవు. అంటే ఇప్పుడు వస్తువుల్లో ఏమి చూడాలి మనము, నీళ్లలో అంటే చిన్న చిన్న దీన్ని వశిష్ఠుల వారు రాముడికి ఉపదేశం చేసే కాబట్టి ఈ మాట చెప్పగానే రాముడికి అర్థమైపోయింది. మనకు శాస్త్ర వాసన శాస్త్ర గంధం లేదు కాబట్టి మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి దీన్ని అంటే, ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నాం అంటే ఆ వస్తువుగా కాకుండా దానిలో ఉన్నటువంటి గుణం తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు చూస్తున్నాను అంటే వెంటనే నీళ్లలో ద్రవత్వం చూడాలి. ఆ ద్రవత్వం ఎలా, అప్పుడు దాన్ని ప్రకాశింపజేస్తుంది కూడా ఆత్మే. ఎక్కడి దాకా పర్యవసానం తీసుకెళ్ళి దీన్ని అంతని కూడా మళ్ళీ అక్కడ దాకే తీసుకెళ్ళాలి. ప్రతి వస్తువుని అలాగే చూడగలగాలి. నీళ్లలో ఎలాగైతే ద్రవత్వం వేరుగా లేదో అలాగే ద్రష్ట కంటే భిన్నంగా దృశ్యం లేదు. ఎదురుగా ఇంకోటి ఏదో వస్తువు కనపడింది, దాంట్లో కూడా అంతే. అట్లా ఇప్పుడు అద్దం ఉంది, దర్పణంలో దర్పణత్వం కంటే దర్పణత్వం ఎలా అయితే భిన్నంగా లేదో అలాగే ద్రష్ట కంటే దృశ్యం భిన్నంగా లేదు. ఇది ప్రతి క్షణము అనుకుంటూ ఉంటే అప్పుడు ఏదో ఒక రోజు ఇది సంపూర్ణంగా అర్థమైపోతుంది. అంతవరకు లేకపోతే థియరిటికల్ నాలెడ్జ్. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది అప్లై అవ్వాలి అంటే అహం త్వం జగదిత్యాదో ప్రశాంతే దృశ్య సంభ్రమే తాదృశీ కేవలతా స్థితే ద్రష్టర్య వీక్షణే. అహం త్వం నువ్వు నేను ఇవన్నీ ఏవైతే ఉన్నాయో భావం లేకుండా ఉంటే ఇప్పుడు ప్రశాంతే దృశ్య సంభ్రమే. అహం త్వం జగత్ ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఒకవేళ ఎప్పుడైతే ఉంటుందో దృశ్య సంభ్రమంలో, అప్పుడు దానికి కేవలత, దానికే ఈ కైవల్యం అన్నా ఒకటే, కేవలీ భావం అన్నా ఒకటే, కేవలత అన్నా ఒకటే, ఇవన్నీ ఒకటే పదాలు. దానికే మోక్షం కూడా అంటుంది. ఇప్పుడు రాముడు ఏమంటున్నాడు, కిందకి వెళ్తే ఒకసారి రామోవాచ సచ్చేన్న శామ్యతి ఏవేదం నాభావో విద్యతే సతః అసత్తాం చ న విద్మే అస్మిన్ దృశ్యే
దోషప్రదాయిని తస్మాత్ కథమియం శామ్యే బ్రహ్మన్ దృశ్య విషయ దృశ్య విసూచిక మనోభవకరి దుఃఖ సంతతి దాయిని. రాముడికి ఒక విషయంలో క్లారిటీ ఉంది. మనస్సే సరే మీరు మనస్సే ప్రపంచం అన్నారు కాబట్టి ప్రపంచం అంటే దుఃఖము. సచ్చేన్ న శామ్యతి ఏవ ఇదం అభావో విద్యతే సతః. ఒకవేళ నిజమన్నారనుకోండి ఇది పోనే పోదు అసలు. ఒకవేళ లేదు అన్నారనుకోండి ఇది కనిపించకూడదు. అసత్తాం చ న విద్మే అస్మిన్ దృశ్యే దోషప్రదాయిని. అసలు సత్ అనే దానికి వినాశం లేదు, ఉత్పత్తి లేదు. ఉండేటువంటి సద్వస్తువులాగా ప్రకాశిస్తున్నటువంటి ఈ దృశ్యము అసత్ అని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఈ విసూచిక ఎలా శాంతిస్తుందో చెప్పాలి. చాలా మంచి ప్రశ్న అడిగాను. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, అస్య దృశ్య పిశాచస్య శాంత్యై మంత్రమిమం శృణు రామాత్యంతమయం యేన మృతిమేష్యతి సంక్ష్యతి. దృశ్య పిశాచము శాంతించేటువంటి మంత్రాన్ని చెబుతున్నాను. దీని వింటే దృశ్యము ఉపశమిస్తుంది. చేతనములాగా కనబడేటువంటి దేహాదులు ఆ దేహాత్మ భ్రాంతి తొలగిపోతుంటే అచేతనమైనటువంటి వస్తువులు రూపం అవి తొలగిపోతాయని వేరే చెప్పాలా? తప్పకుండా పోతాయి. ఏదస్తి తస్య నాశోస్తి నుంచి మళ్ళీ మనం వాళ్ళ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏమైపోయింది. ఇక్కడి నుంచి వశిష్ఠుల వారు చెప్పినటువంటి చాలా మంచి వివరణ. ఈ ప్రకరణానికి మొత్తం బలమైనటువంటి పీఠిక లాంటి ప్రకరణ ఇది. దీన్ని మనం రేపు పాఠంలో డిస్కస్ చేసుకున్నాం. వశిష్ఠ వాచ 61వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చెప్తాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం. సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం. సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతీ సదా. సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం గురుగారు.